ప్రియులరా, దేవుని వాక్యం చూసుకుందాం. యేసుక్రీస్తు ప్రభువారు ఆయనను మనం అనేక పేర్లతో సంబోధిస్తూ ఉంటాము. ప్రభువుని పలకరిస్తూ ఉంటాం. ఆ పలకరింపునే ప్రార్థన అంటాము. మనుషుల్ని పిలవాలి అనంటే వారి పేరుతో పిలుస్తాం, అంతే. ఎప్పుడు పిలిచినా వాళ్ళ పేరుతోనే పిలుస్తాం. కానీ దేవునిని పిలవాలి అనంటే దేవుని వాక్యంలో ఉన్న పేర్లు, అనేకమైన పేర్లు ఉన్నాయి. ఆ పేర్లతో ప్రభువును మనం పిలుస్తాం. ఫస్ట్ మనం పిలిచే పేరు, అది ప్రభువుని మనం పలకరిస్తున్నామని అర్థం. ప్రేమగల తండ్రి అని అంటాం. అంటే ఆ పేరుతో ప్రభువుని మనం పలకరించాం. పరిశుద్ధుడు అయిన తండ్రి అని అన్నామంటే ఆ పేరుతో దేవుణ్ణి మనం పలకరించాం. ఇలాగూ ఎన్నో పేర్లతో మనం పిలుస్తాం. అయితే దేవునికి ఉన్న పేర్లలో మరొక పేరు ఏమిటంటే విమోచకుడు అనే పేరు ఉన్నది. విమోచకుడు, రెడీమర్. అంటే ప్రభువుని మనం పిలిచే పేర్లలో ఈ పేరు ఒకటి, విమోచకుడు అని అర్థం. యేసుక్రీస్తు ప్రభు వారిని కొరింథీ సంఘానికి చెబుతూ ఆ సంఘస్థులకి ఏమని రాస్తాడంటే, యేసుక్రీస్తు మనకు విమోచనమునాయను అని అంటాడు. శక్తియు, ప్రేమయు, నీతియు విమోచనమునాయను అని అంటాడు. అలాగే యోబు భక్తుడు కూడా దేవుణ్ణి పిలుచుకునేటప్పుడు ఏమని పిలుచుకునేవాడంటే, నా విమోచకుడు అని పిలిచేవాడు. నా విమోచకుడు, నా విమోచకుడు సజీవుడని నేను ఎరుగుదు అని పిలిచేవాడు. తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఆయన మరి బోధ చేస్తూ నేను మిమ్మల్ని విమోచించటానికి వచ్చాను అని చెప్పాడు. ఒకసారి దేవుని వాక్యంలో ప్రభువు మనతో చెప్పిన ఆ మాట ఏమిటో చూద్దాం. మత్తయి సువార్త 20వ అధ్యాయము. మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనంలో చూస్తే, అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకును వచ్చెనని చెప్పెను. ఇక్కడ ప్రభువే అంటున్నాడు, అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చెనని చెప్పాను. అనగా యేసు ప్రభు యొక్క పేర్లలో ఇంకొక పేరు ఏమిటంటే విమోచకుడు అని విన్నాం. ఆయన చేసేది ఏమిటంటే విమోచన. అందరం అందామన్నమాట. ఏమిటది? విమోచన అంటే విడుదల చేయటము, విడిపించటం. రెడీమర్, ఆయన విడిపించువాడు. విడిపించుట అనే దానికి ఇక్కడ ఏమని ఉందంటే, విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుట. అంటే ఒక వ్యక్తిని విడిపించాలి అనంటే అక్కడ ఈ విమోచకుడు తన ప్రాణాన్ని ఇచ్చేసేయాలి.
ఎక్కడైనా గుంటలో పడిన వ్యక్తిని వెంటనే మనం వంగి మన బలవంతటితో అతన్ని లేపొచ్చు, ఈజీయే, మనకు పెద్ద నష్టమేం కాదు. కానీ ఈ విమోచన అంటే అర్థం ఏంటంటే, ఒక వ్యక్తిని విడిపించాలి అని అంటే తన ప్రాణాన్ని ఇచ్చేసేయాలి. ప్రాణాన్ని ఇచ్చేసేయాలి. లేదా ఇప్పుడు మనం సిలువ ధ్యానములో, ఈ సిలువను ధ్యానం చేస్తున్న రోజుల్లో మనం ఉన్నాం. అనగా ఆయన సిలువను గూర్చి పాటలు పాడుతూ ఉంటాము, అలాగే సిలువను గూర్చి వాక్యాలు వింటూ ఉంటాము, అలాగే సిలువను గూర్చి మనం ప్రార్థనలు చేస్తూ ఉంటాము, అలాగే దేవుని వాక్యాలు కూడా సిలువ మాటలు మనం వింటూ ఉంటాం. ఈ సిలువను గూర్చి ధ్యానం చేసేటప్పుడు మనకు అక్కడ మెయిన్ ఎవరు అనంటే విమోచకుడు ప్రాముఖ్యమైన వ్యక్తి, ప్రాముఖ్యమైన దేవుడు విమోచకుడు. మనందరికీ ఒక విమోచకుడు ఉన్నాడు. చూడండి, స్కూల్లో చదివే పిల్లలకి మీ టీచర్ పేరు ఏంటి అని అంటే వెంటనే చెప్పేస్తారు. అంటే వాళ్ళకి చదువు నేర్పడానికి ఒక టీచర్ ఉంటారు. అలాగే మీ స్కూల్లో హెడ్ మాస్టర్ ఎవరో అని అంటే వెంటనే హెడ్ మాస్టర్ ఎవరో చెప్పేస్తాం. వాళ్ళకి హెడ్ మాస్టర్గా ఉంటున్నారు. అలాగే ఒక ఆఫీస్లో పనిచేసే వాళ్ళకి ఒక మేనేజర్ ఉంటాడు, వాళ్ళ పేరు వెంటనే చెప్పేస్తాం. అయితే ప్రభునంతులారా, మన జీవితాలకు మనకు అనేకమైన బంధకాలు ఉంటాయి, మనకు అనేకమైన సమస్యలు ఉంటాయి, మనకు కొన్ని కష్టాలు ఉంటాయి, కొన్ని శోధనలు ఉంటాయి, కొన్ని శ్రమలు ఉంటాయి, కొన్ని సమయాల్లో ఒంటరితనం ఉంటుంది, కృంగిన పరిస్థితులు ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో మనకు సరి అయిన వ్యక్తి, సరి అయిన పర్సన్ ఎవరైనా ఉన్నారా అని మనం ప్రశ్నించుకుంటే మనకు విమోచకుడు ఉన్నాడు అన్న సంగతి మనకు వెంటనే జ్ఞాపకం రావాలి. అన్ని పరిస్థితుల్లో, ఎట్ ఎనీ కాస్ట్, ఎట్ ఎనీ టైం, ఎట్ ఎనీ సిట్యువేషన్, ఏ పరిస్థితుల్లోనైనా మనకు సరిపోయిన విమోచకుడు ఉన్నాడు అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ విమోచకుడిని తలంచుకుంటే అప్పటిదాకా ఉన్న బాధలు సైడ్ అయిపోతాయి, నెమ్మది వస్తుంది. ఈ విమోచకుడిని మనం ఊహించుకుంటే, తలంచుకుంటే, ఆలోచిస్తూ ఉంటే, ప్రార్థిస్తూ ఉంటే మనలో ఉన్న కృంగుదల, భారము పోయి తేలికవుతుంది, సమాధానం వస్తుంది. అందుకనే మనకు ఒక విమోచకుడు ఉన్నాడు అనేది నీవు నీ బ్లడ్లో కలిసిపోవాలి. నాకు ఒక విమోచకుడు ఉన్నాడు. నువ్వే పరిస్థితుల్లో ఉన్నావు, నువ్వే పరిస్థితిలో ఉన్నా పర్వాలా, నీకు ఒక విమోచకుడు ఉన్నాడు. ఈ విమోచకుడు మన కొరకు చేసే పనులేంటి, ఏం చేస్తాడు మన కొరకు అని చూస్తే, మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఆ పరిస్థితులకు తగ్గట్లుగా మనకు పనిచేసి పెడతాడు. చూడండి, దేవుని వాక్యంలో మొదటి పేతురు రాసిన మొదటి పత్రిక చూడండి, మొదటి అధ్యాయము, మొదటి పేతురు మొదటి అధ్యాయము 18వ వచనం చూద్దాం. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టునట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కళంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు
క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరెరుగుదురు కదా. అక్కడ చూడండి, మీరు ఎరుగుదురు కదా అంటే ఈ విషయం మీకు తెలుసు కదా అంటున్నాడు. చాలాసార్లు ఈ సాతానుడు ఏం చేస్తాడంటే, నీకు బాధలు ఉన్నాయి, వాటి నుండి విడుదల చేసే విమోచకుడు ఉన్నాడు అన్న సంగతి నీకు గుర్తు రాకుండా చేస్తాడు. నీకు సమస్యలు ఉన్నాయి, నువ్వు ఇబ్బంది పడుతున్నావు మానసికంగా, వీటి నుండి విడుదల చేసే విమోచకుడు నాకున్నాడు అన్న సంగతి నీకు గుర్తు రాకుండా నీ మీద అలాగూ అవిశ్వాసం అనే ముసుగు వేస్తాడు. అందుకనే పేతురు అంటున్నాడు, మీరు ఎరుగుదురు కదా. అంటే నీవు తెలుసుకొని ఉండాలి, నువ్వు రెడీగా ఉండాలి ఎప్పటికప్పుడు. ఎలాంటి సమస్య అయినా సరే ఆ సమస్య మీద నాకు జయమిచ్చే నా విమోచకుడు నాతో ఉన్నాడు అనేది నువ్వు తెలుసుకొని ఉండాలి. వాక్యాన్ని చదవాలి, వాక్యమును ధ్యానం చేయాలి. వాక్యమును చదువుతూ ఉన్నప్పుడు ఆ విమోచకుడు నీకు గుర్తొస్తూ ఉంటాడు, నీతో ఉంటాడు, నీలో ఉంటాడు, నీ పక్షముగా పోరాడుతూ ఉంటాడు. ఈ విషయాన్ని మనము డైలీ లైఫ్లో అనుభవిస్తూ ఉండాలి. 18వ వచనంలో ఏమంటున్నాడు? పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టునట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరి. అంటే విమోచన, క్రయధనము అంటే అర్థం ఏంటంటే ప్రాణాన్ని అర్పించటము. అనగా మనుషుల మీద ఉన్న పాపాన్ని, మనుషుల మీద ఉన్న సాతాను కాడిని, మనుషుల మీద ఉన్న శాపకరమైన వాటిని ఆయన అమూల్యమైన రక్తము చేత విమోచించి మిమ్ములను స్వతంత్రులుగా చేస్తా ఉన్నాడు. మీరు ఈ విషయము తెలుసుకోండి అని అంటున్నాడు. ఒక రకంగా చెప్పాలి అనంటే, పాపము ద్వారా మనము నింపబడుతూ ఉన్నాము. ఈ విమోచకుడు ఏం చేస్తున్నాడంటే, మనలో ఉన్న పాప స్వభావాన్ని ఎప్పటికప్పుడు అమూల్యమైన రక్తము చేత తీసివేస్తూ ఉంటాడు. నాకు ఒక విమోచకుడు ఉన్నాడు అన్న సంగతి మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇంకా ఈ పాపము ఒక వ్యక్తిని దేనిలోకి తీసుకెళ్తుందో గలతీలకు రాసిన పత్రికలో పౌలు గారు రాస్తాడు. ఏమని రాస్తాడంటే, గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13, 14 వచనాలు రెండు కలిసి ఉన్నాయి, చదువుదాం. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించునట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. చూసారా, ఈ మాట అందరం చెబుదాం. ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. అంటే ఈ విమోచకుడు మనకేం చేశాడు అనంటే, మనలను శాపము నుండి విడుదల చేశాడు. శాపం, ఇప్పుడు గమనించండి, పాపము అనేది శాపం అంతే. ఈ రోజున నువ్వు ఏ పాపమన్నా చేస్తే అది ఖచ్చితంగా రేపటికి శాపంగా మారిపోతుంది. ఉదాహరణకి మీకు అర్థం అవడం కోసం, మీరు
అట్లు పిండి అవి అన్నీ రెడీ చేసి రేపు అట్లు వేసుకుందామని చెప్పి మీరు ఆ డిష్లో, ఆ పాత్రలో పెట్టారనుకోండి, అట్లు పిండి. రేపు ఉదయం అట్లు వేద్దామనే ఉద్దేశంతో పిండి కలిపి పెట్టారు ఈరోజు, ఈ రాత్రి. రేపు ఉదయం అట్లు పోయలేదు, మీరు మర్చిపోయారు, రేపేదో పని మీద ఎటో వెళ్ళిపోయారు, ఆ పిండి అలాగే ఉంది. ఒక 2 రోజుల పాటు మీరు ఇంటికి రాలేదు, 3 రోజుల తర్వాత వచ్చారు, అట్లు పిండి కలిపాను కదా ఏమైంది అని మూత తీసి చూస్తే ఏమై ఉంటుంది? పులిసిపోతుంది, పొంగుతుంది. మీరు మూత తీయనవసరంలా, ఈ లోపే అదే ఆ మూతను ప్రక్కన పడేసి ఉంటుంది, ఎందుకంటే పులిసిపోయింది కాబట్టి. మీరు అట్లు పిండి కలిపితే అది అనుకోకుండా పులిసిపోయి పాడైపోయింది, దాని క్వాలిటీ అది. అలాగే ప్రియులరా, పాపం అనేది మన హృదయంలో ఉంటే అది నిదానంగా మనలో ఉండి 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 మనకు, మన పిల్లలకి, మన కుటుంబాలకి శాపాన్ని తీసుకొస్తుంది. దానిలో ఏం డౌట్ లేదు. ఇక నువ్వు అట్లు పిండి కలిపితే నిదానంగా అది పులిసి ఎలా పాడైపోయిందో, నీవు పాపం చేసి ఉంటే, పాపము నాకు నువ్వు లోబడి ఉంటే అది నిదానంగా నీ కుటుంబానికి శాపాన్ని తెస్తుంది. పాపము ఈజ్ ఈక్వల్ టు శాపం, అంతే. ఇప్పుడు పరిస్థితులు ఏంటి అని అంటే, మనుషుల స్వభావం పాపం చేసే స్వభావం. ఈ పాపం చేసే స్వభావం ఖచ్చితంగా శాపంలోకి వెళ్ళిపోవటమే. ఆ తర్వాత మరణము. పాపం పరిపక్వమై శాపాన్ని కంటది, శాపం పెరిగి మరణాన్ని కంటది. ఇప్పుడు మనుషులు మరణంలోకి వెళ్ళిపోతే నరకానికి వెళతారు. అందుకని ఈ విమోచకుడు ఏం చేశాడంటే, మన మీద ఉన్న పాపాన్ని, మన మీద ఉన్న శాపాన్ని తీసివేసి ఆయన మీద వేసుకొని మనకు ఆశీర్వాదాన్ని ఇస్తూ ఉన్నాడు. మన కుటుంబాల మీద ఉన్న శాపం. ఒక ఇంటిలో 40 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికే ఏదో ఒక సమస్య వచ్చి మరి ఆ ఇంటిలో కొన్ని నష్టాలు జరుగుతూ ఉన్నాయి. అది దాదాపు 7-8 తరాల నుండి జరుగుతూ ఉన్నాయి. కానీ వాళ్ళు ఎలా అలవాటైపోయారంటే, ఇక మన వంశమే ఇంతే, మన కుటుంబమే ఇంతే, ఇక ఈ పాపం, ఈ శాపం మనం అనుభవించాల్సిందే అని అనుకుంటున్నారు. కానీ ఆ తర్వాత ఇంకొక తరం వారు వచ్చి యేసు ప్రభువుని నమ్ముకొని వాక్యమును విని రక్షణ పొందిన తర్వాత ఆ ఇంటిలో ఉన్న శాపాన్ని దేవుడు కొట్టివేశాడు. ఆ తర్వాత తరాలని దేవుడు దీర్ఘాయుష్మంతులుగా దీవించాడు. అంటే పిల్లరా, విమోచకుడు నీకేం చేస్తాడంటే, ఏ విషయములో నీవు భయపడతావో ఆ భయమును నీలో నుండి తీసేస్తాడు. మా కుటుంబంలో ఈ శాపం ఉందని నువ్వు అనుకొని ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో ఉంటావు చూడు, ఈ విమోచకుడు నీ కుటుంబంలో ఉన్న ఆ నిస్సహాయ పరిస్థితుల్ని, ఆ శాపకరమైన వాటిని తొలగించేస్తాడు. ఇలాంటి విమోచకుడు నాకు ఉన్నాడు, ఇలాంటి విమోచకుడు నాతో ఉన్నాడు అనే సంగతి నువ్వు ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. సాతానుడు పిల్లరా ఎప్పుడు ఏదో ఒకటి పెట్టి భయపెట్టేస్తాడు. నీకు రోగం వస్తుందేమో అనే ఆ భయం అన్నా పెడుతుంది, రోగం వస్తే ఈ రోగంతో చనిపోతావనే భయం పెడుతుంది, ఒంటరితనంలో నిన్నెవరు పట్టించుకోరనే భయం పెడుతుంది, వృద్ధాప్యంలో నువ్వు ఒంటరిదాని అయిపోతావు, ఒంటరివాడు అయిపోతావు ఆ భయం పెడుతుంది, ఆర్థిక పరిస్థితుల్లో ఇక నువ్వు మరలా తిరిగి లేవవు, ఇక నీ ఆర్థిక పరిస్థితుల్లో చితికిపోతావు అనే భయం, రకరకాల భయాలు. ప్రతి మనిషిని ఏదో ఒక భయము వెంటాడుతూ ఉంటుంది.
ఏ భయము నాకు లేదు అనే వ్యక్తి భూమి మీద ఎవరు దొరకరండి మనకి. ప్రతి ఒక్కరికి ప్రాణ భయం ఉంటుంది. ఒకవేళ వాళ్ళు గొప్పవాళ్ళు అయిపోతే మళ్ళీ దాన్ని ఎలా కాచుకోవాలో కాపాడుకోవాలో ఆ టెన్షన్ ఉంటుంది. ప్రతి ఒక్కరికి రకరకాల భయాలు ఉంటాయి. ఈ భయాలే శాపాలుగా ఉంటాయి. ఇప్పుడు విమోచకుడు ఏం చేస్తున్నాడు? ఆయన దగ్గరకు మనం వచ్చాము కాబట్టి ఈ భయములన్నిటి నుండి విడుదల చేస్తూ ఉన్నాడు. అందుకనే గలతీ సంఘానికి పౌలు గారు రాస్తున్నాడు, ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించున్నట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. అనగా మన మీద ఉన్న శాపాల నుండి ఆయన విడుదల చేస్తూ ఉన్నాడు. మన పాపము మన శాపము యేసు సిలువలో మోసెను, మరి సిలువలో అను సైన్యమున్ కూల్చివేసెను మన పాపము. ఏమని పాడాం? మన పాపము మన శాపమును యేసు సిలువలో మోసాడు. తర్వాత కలువరి సిలువలో సాతాను సైన్యమును కూల్చివేశాను. చప్పట్లు కొట్టండి ఒకసారి అందరూ. ఏం చేశాడు? కూల్చివేశాడు. కూల్చివేశానంటే నీ మీద ఉన్న శాపాన్ని కూల్చేశాడా లేదా? కూల్చివేశాడు. నీ కుటుంబం మీద ఉన్న శాపాన్ని కూల్చివేశాడా లేదా? కూల్చివేశాడు. మన పిల్లల మీద ఉన్న శాపాన్ని కూల్చివేసేసాడా లేదా? కూల్చివేసేసాడు. అంటే మన మీద పనిచేసే ప్రతి శాపాన్ని ఆయన కూల్చివేసేసాడు. అయితే అసలైన శాపం అంటే ఏంటంటే ఆయన కూల్చివేశాడు, ఆయన తీసివేశాడు, నన్ను విమోచించాడు అన్న సంగతి నిన్ను నమ్మనివ్వదు. అది నమ్మనివ్వదు. నా పాపాలు నాతోనే ఉన్నాయి, నా శాపాలు నాతోనే ఉన్నాయి, నా శాపాన్ని నేను భరిస్తున్నాను, ఇంతే నా జీవితం అని అనుకునేటట్లుగా చేస్తూ ఉంటుంది. విమోచకుడు ఉన్నాడన్న సంగతి నీకు గుర్తు రాకుండా చేస్తుంది. అందుకనే పిల్లరా, విమోచకుడు నాకు ఉన్నాడు అనే సంగతిని ఎప్పుడు తలంచుకోవాలి. ఏ విషయంలోనైనా సరే, నీకు ఒక అదురు వచ్చినా, నీకు ఒక బెదురు వచ్చినా, నీకు ఒక తొందరపాటు వచ్చినా, ఇది దుష్టుడు చేస్తున్న పని, నాతో నా ప్రభు ఉన్నాడు, ఆయన నన్ను విమోచిస్తాడు, ఇలాంటివి ఏవి నన్ను ఏమి చేయలేవు, ఆయన నన్ను కాపాడుతాడు అనే ఒక విశ్వాసమును నువ్వు కలిగి ఉండాలి. ఆ విమోచకుడు నీకున్నాడు. ఇందాక చెప్పాను కదా, క్లాస్కి ఒక టీచర్ ఉన్నాడు అనేది పిల్లలకు తెలుసు. ఆఫీసులో ఒక మేనేజర్ ఉన్నాడు అన్న సంగతి ఆఫీస్ వాళ్ళకి తెలుసు. మనకెవరున్నారు చెప్పండి? అందరూ మనకెవరున్నారు? అందరూ చెప్పండి. నాకు నీకెవరుంటే వాళ్ళ పేరు చెప్పు. ఉన్నాడా నీకు? నాకు విమోచకుడు ఉన్నాడయ్యా నేను నమ్ముతున్నాను అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. మరి నాకు విమోచకుడు ఉన్నాడని నమ్ముతూ ఉన్నప్పుడు ఏ విషయంలోనన్నా మనం కృంగిపోవాల్సిన అవసరం ఉందా? భయపడాల్సిన అవసరం ఉందా? నాకు విమోచకుడు ఉన్నాడు, నాతో ఉన్నాడు, నాకు సహాయం చేస్తాడు, అన్ని పరిస్థితుల్లో ప్రభు సహాయం చేస్తాడు. అది ప్రియుల విశ్వాసం అంటే. అందుకనే ఈ విమోచకుడు నాతో ఉన్నాడు అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకా ఆయన చేసే పనులు ఎలా ఉంటాయో చూద్దాం. ఈ విమోచకుడు నీతో ఉంటే నీకు చేసే పనులు ఎలా ఉంటాయి అంటే, తీతుకు రాసిన పత్రిక తీయండి.